తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై తొలుత తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అనంతరం సీనియర్ అధికారులతో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటైందని చెప్పారు. ఆ తర్వాత సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ పునర్వ్యవస్థీకరించినట్లు వివరించారు. తిరుమల లడ్డు కల్తీ అంశంపై శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో మంత్రి మాట్లాడారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో చర్చలో పాల్గొని ఈరోజు ఆ వివరాలన్నీ వివరించాల్సిన పరిస్థితి రావడం కూడా ఒక ఇంత బాధాకరమే అధ్యక్ష. భగవంతునికి పెట్టేటువంటి ప్రసాదం, భగవంతుని ద్వారా సమాజంలో ఉన్నటువంటి సామాన్య భక్తులకి అందేటువంటి ఈ ప్రసాదం చర్చనీయాంశం చేయడమే కాదు అధ్యక్ష, కల్తీ చేసి దాన్ని అపవిత్రతని మరి ఇవాళ తయారు చేయడం అనేటువంటిది ఈరోజు ఈ సభలో దీనికి ఒక చర్చలో పాల్గొనాల్సి రావడం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధాకరంగానే ఉంది అధ్యక్ష. టీటీడీ ప్రారంభించిన దిద్దుబాటు చర్యలు విచారణను అనుసరించి టీటీడీ సేకరణ మరియు నాణ్యత హామీని బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వీటిలో నెయ్యి సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు, NABL గుర్తింపు పొందిన ల్యాబ్ నుండి తప్పనిసరి ధృవీకరణ, ప్లాంట్ తనిఖీ విధానాలను బలోపేతం చేయడం, ట్యాంకర్ల GPS ట్రాకింగ్, ప్రమాణీకరించిన శాంప్లింగ్ ప్రోటోకాల్, కల్తీ గుర్తింపు కోసం ఇన్హౌస్ ల్యాబొరేటరీ సౌకర్యాలను ఆధునీకరించడం జరిగింది అధ్యక్ష. ఆహార భద్రత వ్యవస్థలో బలోపేతం, అదనపు చర్యల్లో బహుళ ఆహార వస్తువుల కోసం ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం నిబంధనలను స్వీకరించడం, సేకరణ మరియు పరీక్షల కోసం SOPలను ప్రవేశపెట్టడం, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అవసరాలను ఏర్పాటు చేయడం మరియు విజిలెన్స్ పర్యవేక్షణను బలోపేతం చేయడం ఉన్నాయి అధ్యక్ష. ఉష్ణోగ్రత నియంత్రిత నిల్వ మరియు పెరిగిన గిడ్డంగి సామర్థ్యం వంటి మౌలిక సదుపాయాలపై మెరుగుదలలు కూడా ప్రతిపాదించబడ్డాయి అధ్యక్ష. ప్రతిపాదిత పరిపాలనా